రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కడ చూసినా బర్డ్ ఫ్లూ గురించే చర్చ జరుగుతుంది. బర్డ్ ఫ్లూ వచ్చేసింది, చికెన్ వెంటనే తినడం మానేసేయండి, అస్సలు చికెన్ తినకండి అని చెప్పి చాలామంది మనకు వాట్సాప్లో మెసేజెస్ చేస్తూ ఉండడాన్ని మనం గమనించుంటాం. సో దయచేసి ఏది పడితే అది నమ్మకండి. ఎందుకంటే మన రాష్ట్రాల్లో పౌల్ట్రీ ఇండస్ట్రీ మీద ఆధారపడి లక్షల మంది బతుకుతున్నారు. గోరంతను కొండంత చేసి తప్పుడు ప్రచారాలు చేయడం ద్వారా పౌష్టికాహారమైన చికెన్ తినకుండా మానేయడంతో పాటు కోళ్ల పరిశ్రమ ఘోరంగా దెబ్బతింటుంది. ఇప్పటికే దెబ్బ తినేసింది. అందుకే వాస్తవాలేటో మీ ముందు పెట్టడానికి ఈ వీడియో చేస్తున్నాను. అన్ని తెలుసుకున్న తర్వాత చికెన్ తినాలా వద్దా అనేది నిర్ణయం తీసుకోండి. సో చికెన్ తినడం ప్రమాదకరం కాదు అని చెప్పి నేను ముందే చెప్తున్నాను. ఇక అసలు విషయంలోకి వెళ్తే నిజమే బర్డ్ ఫ్లూ వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ఉండే 2 జిల్లాల్లో బర్డ్ ఫ్లూ బయటపడింది. జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అవన్నీ చెప్తాను. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో. ఈ సమాచారం ఎక్కువ మందికి చేరాలి అంటే మీరు లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఆంధ్రప్రదేశ్, గోదావరి జిల్లాలు పౌల్ట్రీ ఇండస్ట్రీకి చాలా ఫేమస్ ప్రధాన కేంద్రాలు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో కోళ్ల పరిశ్రమ చాలా ఎక్కువగా విస్తరించింది. వేలాది మంది పౌల్ట్రీ ఇండస్ట్రీ మీద ఆధారపడి బతుకుతున్నారు. ఈ జిల్లాల్లో 350 దాకా పౌల్ట్రీ ఫార్మ్స్ ఉన్నాయి. వాటిలో 3 కోట్ల వరకు కోళ్లను అన్ని సీజన్స్లో పెంచుతూ ఉంటారు. ఒక్క రోజులో ఈ ప్రాంతాల్లో 2.5 కోట్ల ఎగ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. దేశంలో ఉండే అనేక రాష్ట్రాలకు ఇక్కడున్న పౌల్ట్రీ ఫార్మ్స్ నుంచి ఎగ్స్, కోళ్లు సరఫరా అవుతూ ఉంటాయి. ఒడిశా, బీహారు, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాలకు కూడా గోదావరి నుంచి కోళ్లు, గుడ్లు వెళ్తూ ఉంటాయి. అలాంటి ఇక్కడున్న కోళ్ల ఫార్మ్స్లోనే ఇప్పుడు బర్డ్ ఫ్లూ బయటపడింది. తూర్పుగోదావరి జిల్లా కానూరు కోళ్ల ఫారాల్లో కొన్ని కోళ్లు చనిపోవడం అనేది నెల రోజుల ముందు నుంచి మొదలైంది. అంటే జనవరి మొదట్లో నుంచే కోళ్లు చనిపోతూ వస్తున్నాయి. తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఇలాగే వేలాది కోళ్లు అక్కడుండే కోల్ ఫార్మ్స్లో చనిపోయాయి. ఏలూరులో కూడా ఇలాంటివే జరిగాయి. ఇలా లక్షల కోళ్లు చనిపోయాయి. దీంతో యానిమల్ హస్బెండరీ అధికారులు ఈ పౌల్ట్రీ ఫార్మ్స్ని చెక్ చేశారు. ఏ ఫార్మ్స్లో కోళ్లు చనిపోయాయో అక్కడికి వెళ్ళి శాంపిల్స్ని కలెక్ట్ చేశారు. ఆ శాంపిల్స్ను మధ్యప్రదేశ్ భోపాల్లో ఉండే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ సంస్థకు పంపించారు. చనిపోయిన బర్డ్స్ అన్నింటిని కూడా నీట్గా ప్యాక్ చేసి కంప్లీట్గా ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి భోపాల్ తీసుకెళ్తామండి. అక్కడ నేషనల్ సెక్యూరిటీ వింగ్ ఉంటుందండి కంప్లీట్గా. ఈ శాంపిల్స్ని టెస్ట్ చేసిన తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం, వేల్పూరు, అలాగే తూర్పు గోదావరి జిల్లా పెరవలి మండలము, కానూరు అగ్రహారం అంటారు, అక్కడ సేకరించిన శాంపిల్స్లో పాజిటివ్ వచ్చింది. అంటే అక్కడ బర్డ్ ఫ్లూ ఉంది అని చెప్పి ఐడెంటిఫై అయింది. అక్కడున్న కోళ్లలో హైలీ పాథోజెనిక్ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా, HPAI అంటారు, అదే బర్డ్ ఫ్లూగా పిలుస్తారు. ఈ బర్డ్ ఫ్లూనే కారణము అని చెప్పి నిర్ధారించారు. దీంతో తూర్పుగోదావరి జిల్లా కానూరు, పశ్చిమ గోదావరి జిల్లా వేల్పూర్లో బర్డ్ ఫ్లూ వ్యాపించింది అని చెప్పి నిర్ధారించారు. ఆ 2 కోళ్ల ఫారాల్లో కోళ్లని పూడ్చిపెట్టారు. అక్కడ కొన్న కోళ్లని తినకూడదు అని చెప్పి కూడా ప్రకటించారు. అలాగే ఆ కోళ్ల ఫారాలున్న కిలోమీటర్ మేరకు రెడ్ జోన్గా చేశారు. అలాగే అక్కడి నుంచి ఏ సమీప ప్రాంతాలకు కోళ్లు వెళ్తాయో దాన్ని సర్వైవల్ జోన్గా చేశారు. ఈ 2 జోన్స్ మీద కూడా అబ్జర్వేషన్ పెట్టారు. ఈ కోళ్ల ఫారాల నుంచి ఏ ఇతర ప్రాంతాలకు కోళ్లు సరఫరా అయ్యాయి అనేది ఎంక్వైరీ చేస్తున్నారు. అక్కడంతా కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మేము కానూరు అగ్రహారాన్ని రెడ్ జోన్గా డిక్లేర్ చేస్తూ మూమెంట్ రిస్ట్రిక్షన్స్ అన్నీ కూడా చేయటం జరిగింది. ఆ ప్రకారంగానే అక్కడ ఉన్న పౌల్ట్రీ వెహికల్స్ ఎక్కడికి కూడా పోవడానికి వీలు లేకుండా నిర్దేశించడం జరిగింది. ఫారాల్లో పనిచేస్తున్న కార్మికుల ఆరోగ్య పరిస్థితిని కూడా గమనిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఎవరికి కూడా బర్డ్ ఫ్లూ వచ్చినట్లు నిర్ధారణ కాలేదు. బర్డ్ ఫ్లూ సోకిన దగ్గర ఇప్పటికే జాగ్రత్తలు తీసుకుంటున్నారు కాబట్టి ప్రజలు భయపడాల్సిన పని లేదు అని చెప్పి ఏపీ అధికారులు అయితే స్పష్టంగా చెప్తున్నారు. మిగతా ప్రాంతంలో వైరస్ ఉందని ఇంటిమేషన్ ఎక్కడా లేదు కాబట్టి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. అలాగే ఏపీలో బర్డ్ ఫ్లూ కన్ఫామ్ అవగానే కేంద్రం కూడా సరౌండెడ్ రాష్ట్రాలకంతా కూడా అలర్ట్స్ పంపించింది. తెలంగాణకు ఏపీ నుంచి పెద్ద ఎత్తున కోళ్లు వస్తాయి. ముఖ్యంగా హైదరాబాద్ సిటీలోకి ప్రతిరోజు సుమారు 6 లక్షల కోళ్లు వస్తాయనే అంచనాలు ఉన్నాయి. పెద్ద ఎత్తున ఇక్కడ చికెన్ బిజినెస్, చాలా హోటల్స్ ఉన్నాయి కాబట్టి పెద్ద ఎత్తున నడుస్తుందన్నమాట. సో దీంతో ఏపీ నుంచి వచ్చే పౌల్ట్రీ వెహికల్స్ తెలంగాణలోకి రాకుండా ఇక్కడుండే అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బార్డర్స్లోనే అవి కోళ్లతో వచ్చినా లేకపోతే కోడి పిల్లలతో వచ్చినా కూడా వాటిని తిప్పి పంపేస్తున్నారు. తెలంగాణలో ఉండే పౌల్ట్రీ ఫారాల్లో ఈ వైరస్ ఎట్టి పరిస్థితుల్లోనూ స్ప్రెడ్ అవ్వకుండా బయోసెక్యూరిటీ మెజర్స్ తీసుకుంటున్నారు. తెలంగాణలో ఎక్కడైనా సరే కోళ్లు చనిపోతే ఆ సమాచారం వెంటనే ఇవ్వాలి అని చెప్పి, అలాగే వాటిని ప్రాపర్గా చనిపోయిన కోళ్ళని ప్రాపర్గా డిస్పోజ్ చేయాలి అని చెప్పి బర్డ్ ఫ్లూ మీద పౌల్ట్రీ రైతులకు, వ్యాపారులకు, ప్రజలకు అవగాహన కల్పించాలి అని చెప్పి అన్ని జిల్లాల కలెక్టర్లకు తెలంగాణ గవర్నమెంట్ ఆదేశాలు జారీ చేసింది. అంతేగాని చికెన్ తినకండి అని చెప్పి గవర్నమెంట్ ఎక్కడా కూడా చెప్పలేదు. ఆ ప్రకటన ఒకసారి చూడండి మీరు కూడా. ఏపీలో బర్డ్ ఫ్లూ కన్ఫర్మ్ అయింది అని చెప్పి తెలియగానే వాట్సాప్లో